కర్మాయనపల్లిలో ఏనుగుల దాడి. రాగి పంటకు కాపలా ఉంట కిట్టప్పపై ఏనుగులు దాడి. 2 ఏనుగులు దాడితో రైతు మృతి. ఈ ప్రాంతంలో జరిగిన ఘటన స్థానికులను కలవరపరిచింది. ఏనుగుల సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన తర్వాత కూడా మారని రోడ్డు పరిస్థితి. డ్రైవింగ్ పైన నియంత్రణ కోల్పోతున్న డ్రైవర్లు. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రక్ బోల్తా, ఓవర్ స్పీడ్ వల్ల బోల్తా కొట్టిన ట్రక్. వికారాబాద్ హైదరాబాద్ రోడ్ లో నిత్యం ప్రమాదాలు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే ద్వారా ఇటీవల అటవీ భూమి ఆక్రమణల ఆరోపణల భూములను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణల సమయంలో ఉన్న అధికారుల పేర్లు, ఎంత మేర భూమి ఆక్రమణలకు గురైందో వివరాలు బయటపెట్టాలని అధికారులకు ఆదేశం. చనిపోతే పందికొక్కులు తిరిగే ప్రదేశంలో పడేశారని, అమ్మ మరణం కంటే ఈ పరిస్థితి గుండెల్ని పిండేస్తోంది అంటూ అమ్మ అని గుండెలు బాదుకున్న యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మార్చరీ వద్ద చనిపోయిన తన తల్లికి పరిస్థితి ఎవరికి రాకూడదని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నియోజకవర్గం నుంచి సీఎంలు, డిప్యూటీ సీఎంలు అయ్యారు, చాలా మంది మినిస్టర్లు అయ్యారు. వాళ్ళందరూ ఉండి కూడా ఇటువంటి పరిస్థితి రావడం, ఈ మార్చిని ఇలా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బాడీస్ ఏమాత్రం మినిమం కరెంటు. రిషికొండ బీచ్ లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సైకత శిల్పాలు ఏర్పాటు. భీమిలి నియోజకవర్గంలో ప్రఖ్యాత ఐటీ సంస్థలు వస్తున్న నేపథ్యంలో రిషికొండ సాగర తీరంలో సైకత శిల్పాన్ని తయారు చేసిన శిల్పి అప్పల నరసింహాన్ని అభినందించారు. మనకి ఎన్ని గంటలు మంగళగిరిలో టీటీడీ ఉద్యోగాల పేరిట మోసం. న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న సుధారెడ్డి అనే మహిళ టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తారని మంగళగిరి వాసుల దగ్గర 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు. డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే వాయిదా వేసుకుంటూ వస్తుంది. 1,00,000 రూపాయలు ఇచ్చిన వారికి 50,000 ఇస్తామని చెప్పడంతో
బాధితులు ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది నుంచి 3 కోట్ల వరకు వసూలు చేసింది అని మాకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిర్మల్ పట్టణంలో హుండీ చోరీ. పట్టణంలోని బంగాళపేట మహాలక్ష్మి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు, అమ్మవారి కళ్ళు, బొట్టు బిళ్లలు, కమ్మలు ఎత్తుకెళ్లిన దొంగలు. చలి ఉన్నది ఓడు ఉన్నాడు